గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ ఆరాధ్య దైవం పండుగ సాయన్న. పండుగ సాయన్న పౌరుషం, పోరాటం పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. వారి జయంతి గురించి వాళ్ళు వస్తే అక్టోబర్ 22 పండుగ సాయన్న జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మా ముదిరాజ్ సోదరులకు కూడా మాట ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని ఆ బాధ్యత కూడా నిర్వహించమని నేను వారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రభుత్వం నా ఒక్కడిదో భట్టి గారు ఒక్కరిదో కాదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఆనాడు మల్లికార్జున్ గౌడ్ గారు మా జిల్లా నుంచి పార్లమెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా గొప్ప సేవలు అందించారు. బాలాగౌడ్ గారు గొప్ప సేవలు అందించారు. చాలామంది ఎంతోమంది నాయకులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎదిగాను. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నేను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటే నేను భట్టి గారు రాష్ట్రం నలుమూలల పాదయాత్రలు చేసినాం, ప్రజల్ని చైతన్యం చేసినాం. ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళొక్కసారి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రమోషన్ వచ్చి మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడైండు. పిసిసి అధ్యక్షుడిగా నాకు ప్రమోషన్ వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడి నుంచి డిప్యూటీ సీఎంగా అయినరు. నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు, 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం. ఆ అధికారంలోకి తేవాలంటే మా గౌడన్నలందరూ 100% సహకరించాలి. గ్రామాలలో మీకు మాకే పొత్తు. ఏ ఊర్లో ఏ పటేలైనా కళ్ళుకుండే రాకుండా దినచర్య ప్రారంభం అవ్వదు. ఊర్లో మంచి చెడ్డ మతలావు తెలుసుకోవాలంటే ఏదో గౌడుతో మాట్లాడితే సాయంత్రం ఎవరెవరు వచ్చారు, ఏమేమి ప్రస్తావించారు, ఎవరి మనసులో ఏముందో కుల్లా సమాచారం తెలుస్తుంది. అందుకే ఈరోజు కుల వృత్తి అయిన గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా మొన్ననే మా సీతక్క నేను ఆదేశాలు ఇచ్చినాం. నేత కార్మికులు, గీత కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ పెన్షన్లు ఇవ్వమని చెప్పినా మా యువకులు ఇక్కడికి వచ్చిన మా యువమిత్రులు గౌడ సోదరులకు గ్రామాలలో అర్హత కలిగిన ప్రతి గౌడుకు పెన్షన్ ఇప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు, గీత కార్మికులకు 100% సాచురేషన్ మోడ్లో మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ప్రభుత్వ పొలాలు ఎక్కడున్నా ఈత చెట్లు, తాటి చెట్లు నాటండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా. మహేష్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితుడు. ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువలు ఉన్నాయో కాలువ గట్ల మీద కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. నీళ్లు ఉంటాయి. సారవంతమైన కళ్ళు, కల్తీ లేని కళ్ళు అందించడానికి, ఈత కళ్ళు, తాటి కళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లాలో రాజకీయాలలో సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడెక్కడైతే మన సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో, మన కాలువలు ఉన్నాయో, కాలువల గట్లెంబడి తాటి చెట్లు, ఈత చెట్లు నాటితే ఎవరితోని పంచాయతీ ఉండదు. మా సోదరులు వృత్తిని, కుల వృత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. పెరగడానికి 3-4 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ 100 సంవత్సరాలు ఆ వృత్తిని కాపాడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు ఆ చర్యలు కూడా చేపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరులారా, పదే గతంలో 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ప్రభుత్వం గురించి, ప్రజా పాలన గురించి వాళ్ళ దగ్గర ఉన్న
అక్రమ సంపాదనతో మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి, లేకపోతే చీరలు నేయండి, గౌడన్నలు కళ్ళు గీయండి అని చెప్పి చేపలు, బర్రెలు, చెప్పులు, లేకపోతే చెట్లు, లేకపోతే మిగతా వృత్తులు మనలు చేసుకోమన్నారు. ప్రభుత్వం వీటికే మనల్ని ప్రోత్సహించింది ఆనాడు. రాజ్యాలు మాత్రం మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని, చేపలు పట్టుకొని, చెప్పులు కుట్టుకొని, చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఏం పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. నేనేమన్నా, అయ్యా ఇది ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిన వృత్తి కాదు, తరతరాలుగా మా సోదరులకు అంది వచ్చిన కుల వృత్తి. వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు 10 తరాల నుంచి ఈ వృత్తితోనే జీవనం సాగించిండ్రు, పిల్లలను చదివించుకున్నారు. వాళ్ళు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు ఈ గౌడన్నలను, ఈ యాదవ్ సోదరులను, ముదిరాజు బిడ్డలను, దళిత బిడ్డలను ఈరోజు పంపిస్తే పీజీలు, పిహెచ్డీలు చదివి డాక్టర్లు, లాయర్లుగా రాణించి ఐఏఎస్, ఐపీఎస్లుగా పాస్ అయి ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలి, దానికోసం మా ప్రభుత్వం ఉంటుందని నేను చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్న మా గౌడన్నలతో, కొన్నిసార్లు మన తలరాతను మనం మార్చుకోలేం, మన పిల్లల తలరాత మనం మార్చవచ్చు. మనము తెలుసో తెలియకనో, చదువు వచ్చో రాకనో, మనకు వసతి లేకనో, ఆనాడు చదవాలన్న ఆకాంక్ష ఉన్నా తల్లిదండ్రుల పేదరికం వల్ల చాలామంది గౌడ సోదరులు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలల్లో కుల వృత్తికే అంకితం అయిపోయింది. ఊర్లల్లో బర్రెల కాడికి గాసం పోయిండ్రు. కానీ ఇవాళ చైతన్యం వచ్చింది. ఇవాళ చదువుకుంటున్న మా మిత్రుడు మధు యాస్కి గౌడ్ ఇక్కడనే ఉన్నాడు. మదన్న అమెరికాకు పోయి పెద్ద ఎత్తున ఒక న్యాయవాదిగా రాణించి ఈరోజు అమెరికా నుంచి వెనక్కి వచ్చి పార్లమెంట్ సభ్యుడయ్యిండు. ఎందుకంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. చదువుకోవడం వల్లనే మధు యాస్కి గౌడ్ వందలాది వేలాది మందికి అమెరికాలో వీసాలు ఇప్పించగలిగాడు. ఎంతో మందికి తెలియని వాళ్ళకి అమెరికా పోయి దిక్కుదోచకుంటుంటే అమెరికాలో వాళ్ళకి దారి చూపించిండు. ఎందుకయ్యా అంటే చదువుకున్నాడు కాబట్టి చేయగలిగాడు. అందుకే మిత్రులారా, కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్లు ఖర్చైనా మా బట్టి విక్రమార్క గారు వెనకడుగు వేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు. ఒకప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేదు. పాఠశాలల పిల్లలకు టిఫిన్ పెట్టే సాంప్రదాయం లేదు. మధ్యాహ్నం అన్నం పెడితే దొడ్డు బియ్యం పెట్టి పల్చడి సాంబారు వస్తే పిల్లలు తినబుద్ధి కాక తిన్నా వామిటింగ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు హైయెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ ఫైన్ రైస్ ఈరోజు నేను, మా బట్టి గారు, మా మహేష్ గౌడ్ గారు, మా పొన్నం ఏ సన్న బియ్యం తింటున్నామో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సన్న బియ్యమే పిల్లలకు ఈరోజు అన్నం పెట్టిస్తున్నాం. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు వడ, ఒకరోజు దోశ, ప్రతిరోజు ఒక్కొక్క రకం ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా పిల్లలకి ఇస్తున్నాం. కడుపు నిండా తింటే వింటున్న చదువు తలకెక్కుతుంది, తలకెక్కితే వాళ్ళ తలరాత మారుతుంది. మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th తర్వాత స్కిల్, సాంకేతిక నైపుణ్యం. సాంకేతిక నైపుణ్యానికి అవసరమైన ఏటీసీలు కానీ, పాలిటెక్నిక్ కానీ, స్కిల్స్ యూనివర్సిటీ కానీ అన్నీ మీకు ఇచ్చి ఏటీసీలో చేరే వాళ్లకు నెలకు 2000 రూపాయల స్టైఫండ్ ఇచ్చే బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం భట్టి గారు తీసుకున్నారు. కాబట్టి పిల్లల్ని చైతన్యం చేసి సాంకేతిక నైపుణ్యులు చేయండి. జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో యావరేజ్ స్టూడెంట్ కూడా 1,50,000 నుంచి 2,00,000 రూపాయల జీతం వచ్చే పరిస్థితి ఉన్నది. మీరు కష్టపడ్డారు, మీరు చెట్లు ఎక్కిండ్రు, చెట్టు మీద నుంచి పడి నరుములు ఇరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే మీ కాటమయ్య కిట్టు ఇబ్రాహీంపట్నం వచ్చి నేను ఇచ్చిపోయినా. సోదరా, నీ దగ్గర ఉన్నది కాటమయ్య కిట్టే కాదు, అది మా పొన్నం ప్రభాకర్ ఇచ్చిందే కదా. 50,000 కిట్లు ఇచ్చిన కాటమయ్య కిట్లు. ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చిన మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రేమతో, మీ పట్ల అభిమానంతో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు ఎక్కడికి పోవాల్సి